హాయ్ గాయ్స్, మీరు తమిళలో చూసినట్లే మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సంవత్సరం అండ్ నెక్స్ట్ ఇయర్ ఓచకోతకు వస్తుంది భయ. అసలేంటి ఇన్ని అప్డేట్స్ ఉన్నాయి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ. ఒక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఒకేసారి ఇంత పెద్ద పెద్ద మూవీస్ వస్తాయని. ఆ మూవీస్ కూడా చిన్న సినిమాలు కాదు, చాలా పెద్ద సినిమాలు, పెద్ద కంటెంట్ ఉన్న సినిమాలు. ఇందులో మనం ఫస్ట్ మాట్లాడుకోబోయే మూవీ ది రాజసాబ్. బేసిక్ గా రాజసాబ్ మూవీ పైన ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అక్కడ ఉన్నది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఆయన మూవీ అంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ సెకండ్ చూస్తే మిరాయ్ మూవీ బాంబే రెడ్డితో మొదలు పెట్టాడు, మాంతం అంచెలంచెలుగా ఎదిగిపోతున్నాడు. హనుమాన్ మూవీ తర్వాత ఇప్పుడు మళ్ళీ మిరాయ్ తోటి కంబ్యాక్ ఇస్తున్నారు. నిజానికి తేజ సర్జా గారికి సుడి ఎక్కడో ఉంది భయ్య. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మన సిద్ధు జొన్నలగడ్డ. సిద్ధు జొన్నలగడ్డ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఇంకా అర్థం అవడానికి మన డీజే టిల్లు తెలుసు కదా. ఏంటో ఈ మూవీ గురించి అయితే సరిగా అప్డేట్స్ అయితే లేవు. అప్పుడప్పుడు గ్లిమ్స్ కానీ పోస్టర్స్ కానీ అలా రిలీజ్ చేస్తున్నారు. సో ప్రాజెక్ట్ ఎందుకు డీల్ అవుతుందో ఎవరికి తెలియదు, అది వాళ్ళే అప్డేట్ ఇవ్వాలి. కానీ ఈ తెలుసు కదా మూవీ మాత్రం ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ రిలీజ్కి అయితే రెడీ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి G2 అనగానే వేరేది అనుకోకండి, అదే భయ మన అడవిశేషు గారు ఆల్రెడీ గూఢచారి తీశారు కదా, ఇప్పుడు గూఢచారి 2 అనమాట, అదే G2. అడవిశేషు గారు చాలా రోజులైపోయింది, అంటే కొన్ని ఇయర్స్ అవుతుంది ఆయన మూవీస్ మళ్ళీ అటెంప్ట్ చేయక. ఈ ప్రాజెక్ట్ కూడా బాగా డీలే అవుతుంది భయ్య. మరి ఎందుకు అవుతుంది ఏంటో తెలియట్లేదు. నాకు తెలిసి ఈ మూవీ అప్డేట్ వచ్చేసి దాదాపు 3 ఇయర్స్ అయిపోతుంది. అండ్ ఇప్పటిదాకా మూవీకి సంబంధించిన మేజర్ అప్డేట్ అయితే ఇంకా ఏం రాలేదు. సో ఈ 4 మూవీసే కాకుండా మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఇంకో సినిమా ఉంది భయ్య, అదే మోగ్లీ. ఈ మోగ్లీ మూవీ కూడా ఒక అడ్వెంచర్ ఫ్యాంటసీకి సంబంధించిన సబ్జెక్ట్ భయ్య. ఏంటో ఈ మధ్య కాలంలో మన టీజీ విశ్వప్రసాద్ గారు ఇలాంటి ఫ్యాంటసీ అడ్వెంచర్స్ మూవీస్ మీద పడిపోయారు. బాగా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ 2 మూవీస్ కూడా ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్స్ కి సంబంధించిన సబ్జెక్ట్సే కదా. అదేనండి మన రాజసాబ్ అవ్వచ్చు, అలాగే మిరాయ్ అవ్వచ్చు, ఈ 2 సబ్జెక్టులు అవే కదా. ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఈ అడ్వెంచర్ మూవీస్ అనే పిచ్చి ఎప్పుడు పట్టుకుందో తెలుసా? కార్తికేయ 2 ఈ మూవీ ఎప్పుడైతే తీశారో అప్పటి నుంచి ఈ ఫ్యాంటసీ మూవీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం మొదలు పెట్టారు. కానీ మన టీజీ విశ్వప్రసాద్ గారు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారని క్లియర్ గా అర్థమవుతుంది భయ్య. ఎందుకంటే ఇంత పెద్ద మూవీస్ ఒకదాని తర్వాత ఒకటి రెడీగా ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచించండి. ఏదేమైనా ఒక్క ముక్కలో నిజంగా ఆ గుండె బ్రతకాలి, 10 గుండెలు బ్రతికిస్తుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే భయ్య, ఒక సినిమాకి కొన్ని 100 మంది వర్క్ చేస్తారు. సో అంతమందికి లైఫ్ ఇస్తున్నారంటే ఆయన గుండె బ్రతకాలి కదా. ఈ సంవత్సరం PMF అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఉన్న ప్రాజెక్ట్స్ వేరే వాళ్ళు ఎవ్వరు కూడా అటెంప్ట్ చేయలేకపోతున్నారు. ఎట్ ద సేమ్ టైం నాకు తెలిసి ఈ ఇయర్ ఈ సినిమాల ముందు ఏ సినిమా నిలబడదేమో అనిపిస్తుంది భయ్య. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో ఏదేమైనా ఈ సినిమాలన్నీ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం భయ్య. సో ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.